మిత్రులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని దయలో, ఆయన మహాకృపలో మీరందరూ వర్ధిల్లుతూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమములు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందలి సత్యాలు మీ జీవితాలను రూపాంతరం చెందే విధంగా చేస్తున్నాయని విశ్వసిస్తున్నాము. ఈనాటి పాఠంలో మోషే యొక్క జన్మను గూర్చి, అతడు తన ప్రజలకు సహాయం చేయడానికి చేసిన ప్రయత్నాన్ని గూర్చిన విషయాలను మనము తెలుసుకోబోతున్నాం. ఇక శ్రద్ధగా ఆ వివరాలను విందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము నిర్గమకాండము 2వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో మనకు విమోచకుడైన మోషే కనిపిస్తాడు. నిర్గమకాండంలోని మొదటి 11 అధ్యాయాల్లో ఇశ్రాయేలు విమోచకుడిగా ఆయన ప్రముఖంగా నిలుస్తాడు. నిర్గమకాండము అనేది విమోచనకు సంబంధించిన గొప్ప గ్రంథం. ఈ గ్రంథంలో ఏది కూడా క్రొత్తగా ప్రారంభం కాలేదు, అలాగే ఏది పూర్తిగా ముగిసిపోలేదు. ఇది ఆది కాండంలో మొదలైన కథకు కేవలము ఒక కొనసాగింపు మాత్రమే. ఈ కథ లేవియ కాండము మరియు సంఖ్యాకాండము గ్రంథాల్లో కూడా కొనసాగుతుంది. ఇక మోషే జన్మకు సంబంధించిన విషయాలను గమనిద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ఇది ఒక పురుషుడు ఒక స్త్రీని చూసి ఆమెతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకునే ఆనాటి కథ. ఆమె కూడా అతన్ని తిరిగి ప్రేమిస్తుంది. వారికి ఒక బిడ్డ పుడతాడు. ఇక్కడ మనం చెప్పుకుంటున్న కథ కూడా ఇదే. మోషే తన తల్లిదండ్రుల గురించి మరియు తన స్వంత జన్మ గురించిన వృత్తాంతాన్ని స్వయంగా వ్రాస్తున్నాడు. ఇది చాలా సంక్షిప్తమైన నిరాడంబరమైన వివరణ. అందుకే నిర్గమకాండంలోని సంఘటనల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే మనము బైబిల్లోని ఇతర భాగాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. మనలో చాలామందికి అవకాశం దొరికితే తమ తల్లిదండ్రుల గురించి చాలా వివరంగా చెప్పాలని అనుకుంటారు. కానీ మోషే మాత్రము ఇక్కడ తన తల్లిదండ్రుల పేర్లను కూడా సరిగ్గా ప్రస్తావించలేదు. వారు సాధారణ వ్యక్తులు, వారు బానిసత్వంలో ఉన్నారు, వారు లేవి గోత్రానికి చెందినవారు. ఈ సందర్భంలో మోషే చెప్పిందంతా ఇంతే. ఆ తర్వాత భాగంలో వారి పేర్లు అమ్రాము మరియు యొకెబెదు అని మనకు తెలుస్తుంది. మోషే ఒక మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ అని 2వ వచనం మనకు తెలియజేస్తుంది. తన స్వంత జీవిత విశేషాలను వివరంగా చెప్పడానికి మోషే చాలా సంకోచించినట్లుగా కూడా కనిపిస్తుంది. ఇక 3వ వచనాన్ని మనం గమనిద్దాం. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. ఇక్కడ మోషే కేవలము ఆరోగ్యవంతుడైన బాలుడు మాత్రమే కాదు, అతనికి మంచి గట్టి గొంతు కూడా ఉండేది. మొదట్లో కొంతకాలము అతని తల్లిదండ్రులు అతన్ని దాచిపెట్టగలిగారు. కానీ మోషే తన గొంతు చించుకొని బిగ్గరగా అరవగలిగే రోజు ఒకటి వచ్చింది. అయితే దీనికి పూర్తిగా విరుద్ధంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఫరో ఎదుట తన ప్రతినిధిగా వ్యవహరించమని ప్రభువు మోషేను కోరినప్పుడు తాను మాట్లాడలేనని మోషే చెప్పడము ఎంతటి వైరుధ్యమో కదా. మనలో చాలామంది పసిపిల్లల్లా ఏడవడంలో దిట్టలే, కానీ పెద్దలయ్యాక మాత్రము ప్రభు సేవ విషయంలో మనం అంత సమర్థవంతంగా ఉండలేకపోతున్నాం. ఇక్కడ యొకెబెదుకు ఒక తీవ్రమైన సమస్య ఎదురైంది. ఆమె తన బిడ్డను ఇకపై దాచలేకపోయింది. ఎంతోమంది భక్తి పరులు ఈ తల్లిలా కాకుండా సర్లే మనము కేవలం ప్రభువునే నమ్ముదాం, అన్నీ ఆయనే చూసుకుంటాడు అంటూ భిన్నంగా ప్రవర్తించి ఉండేవారు. అలా అనడం వినడానికి ఎంతో గొప్పగా ఉంటుంది, కానీ అలా అవివేకంగా ప్రవర్తిస్తూనే నిజంగా ప్రభువును నమ్మగలమా? అటుగా వెళ్ళే ఏ కావలి వాడైనా బిడ్డ ఏడుపు వినే అవకాశం ఉన్నప్పుడు ఆ బిడ్డను ఇంట్లోనే ఉంచుకోవడము యొకెబెదు చేసే ఘోరమైన అవివేకంతో కూడిన పని అయ్యేది. అది మోషేకు తక్షణ మరణాన్ని తెచ్చిపెట్టి ఉండేది.
అవివేకమైన పనులు చేయమని దేవుడు మనల్ని ఎప్పుడూ అడగడు. యొకెబెదు ఒక వివేకవంతమైన పని చేసింది. ఆమె ఒక చిన్న పెట్టెను తయారు చేసి అందులో మోషేను ఉంచింది. ఇక 4వ వచనాన్ని గమనిద్దాం. వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. జమ్ము పెట్టెను తయారు చేయడమే కాకుండా తన సహోదరునికి ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి దానిని జాగ్రత్తగా గమనించమని యొకెబెదు మోషే సోదరుని కూడా అక్కడికి పంపింది. ఆమె తెలివైన చర్యలు ఆమె దేవునిపై నమ్మకం ఉంచిందని సూచిస్తున్నాయి. ఇక 5వ వచనాన్ని గమనిద్దాం. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పని కత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తే నొకతెను పంపి దాన్ని తెప్పించి. ప్రియులారా, గమనించారా? ఇప్పుడు ప్రభు యొక్క హస్తము వెల్లడైంది. ఈ పరిస్థితుల్లో ప్రభు స్వయంగా జోక్యం చేసుకోబోతున్నాడు. మీరు సామాన్య జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు ప్రభు చేసే పని ఇదే. యొకెబెదు అటువంటి వివేకాన్ని ప్రదర్శించింది. ఫరో కుమార్తె స్నానం చేయడానికి నైలు నదికి వచ్చింది. నిస్సందేహంగా అది ఒక ఏకాంత ప్రదేశం. అక్కడ ఒక పెట్టె కనిపించింది. ఆమె తన చెలికత్తెల్లో ఒకరిని పిలిచి ఆ పెట్టెను తన వద్దకు తీసుకురమ్మని చెప్పింది. ఇక 6వ వచనాన్ని గమనిద్దాం. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను. సరిగ్గా ఆ క్షణమే ఆ శిశువు ఏడవడానికి సరైన సమయం. నిజానికి ప్రభువు ఆ చిన్న మోషేను గిలినప్పుడు వాడు కేక వేశాడు. దేవుడు తాను సృష్టించిన 2 విషయాలను, అనగా ఒక శిశువు ఏడుపును, ఒక స్త్రీ హృదయాన్ని ఒకచోట చేర్చాడు. ఫరో కుమార్తె ఆ చిన్న శిశువును విడిచిపెట్టలేకపోయింది. ఇక 7వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. మోషే సహోదరి అయిన మిరియాము ఆ రాకుమార్తెకు చాలా సహాయకరమైన సలహా ఇచ్చింది. ఆ తర్వాత కాలంలో తన చిన్న తమ్ముడు ఆ విషయాన్ని మర్చిపోకుండా ఆమె చూసుకుంటుంది. ప్రియ స్నేహితులారా, మనం చదువుతున్నది చాలా మానవ సహజమైన కథ. దేవుడు తన గ్రంథంలోని ప్రతి పేజీలో మనకు చెప్పవలసింది ఏదో ఒకటి ఉంచాడు. ఇక 8వ వచనాన్ని గమనిద్దాం. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఇది నిజంగా ఒక అనూహ్యమైన సంఘటన అని చెప్పవచ్చు. మనము వివేకంతో ప్రవర్తించినప్పుడు, విశ్వాసముతో వివేకంతో ముందుకు సాగినప్పుడు దేవుడు నిజంగా ఎలా కదులుతాడో ఇది చూపిస్తుంది. ఆ బిడ్డకు పాలివ్వడానికి, అందుకు ప్రతిఫలంగా జీతం పొందడానికి ఆ బిడ్డ తల్లినే పిలిచారు. మిత్రులారా, దీనిని మించింది ఏది లేదు. దేవుడు మన హృదయాల్లో, జీవితాల్లో కదులుతున్నప్పుడు ఆయన్ని మించిన వారు లేరు. ఇక 9-10 వచనాలను గమనిద్దాం. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ప్రియులారా, మోషే అనే పేరుకు బయటకు తీయబడినవాడు అని అర్థం. మరియు ఫరో కుమార్తె అతన్ని నీటి నుండి బయటకు తీసినందున అతనికి ఆ పేరు పెట్టింది. ఈ అణచివేతకు పాల్పడిన ఫరో ఎవరనేది ఒక వివాదాస్పదమైన మరియు ఊహాగానాల అంశమైనప్పటికీ ఫరో కుమార్తె 2వ రామెసేస్ యొక్క పెద్ద కుమార్తె అయి ఉండవచ్చు, లేదా ఆమె అతని సోదరి అయి ఉండవచ్చు. ఆనాటి ఐగుప్తు ఆచారాల ప్రకారము ఆమె మొదటి కుమారునికి సింహాసనంపై హక్కు ఉండేది. ఒకవేళ 2వ రామెసేస్ మరియు అతని రాణికి సంతానం లేకపోయి ఉంటే మోషేనే తదుపరి ఫరో అయ్యేవాడు. మోషే తన జీవితంలోని మొదటి 40 సంవత్సరాలు ఫరో ఆస్థానంలో గడిపాడు. అతన్ని ఒక ఐగుప్తీయుడిలా పెంచి శిక్షణ ఇచ్చారు. అతడు ఒక ఐగుప్తీయుడిలా కనిపించాడు, ఒక ఐగుప్తీయునిలానే మాట్లాడాడు, మరియు ఒక ఐగుప్తీయుడిలాగానే ప్రవర్తించాడు. అతడు మిద్యానుకు వెళ్ళినప్పుడు
ఒక ఐగుప్తీయుడిగానే గుర్తించబడ్డాడు. ఈ విషయాన్ని మనము నిర్గమకాండం గ్రంథంలో తర్వాత చూస్తాం. ఇక మోషే ఆనాటి అత్యుత్తమ విశ్వవిద్యాలయమైన గొప్ప సూర్య దేవాలయంలో తన విద్యాభ్యాసం చేశాడు. ఐగుప్తీయులకు తెలిసిన వారు సాధించిన వాటిని మనము తక్కువగా అంచనా వేస్తాం. వాస్తవానికి వారి ఖగోళ శాస్త్ర పరిజ్ఞానము అసాధారణమైనది. వారికి సూర్యునికి మధ్య ఉన్న ఖచ్చితమైన దూరం తెలుసు. భూమి బల్లపరుపుగా కాకుండా గుండ్రంగా ఉంటుందనే సిద్ధాంతంపై వారు పనిచేశారు. వారికి రసాయన శాస్త్రం గురించి చాలా బాగా తెలుసు. మృతదేహాలను వారు రసాయనాలతో భద్రపరిచిన విధానమే దీనికి నిదర్శనం. ఈరోజు మన దగ్గర దానికి సరిసమానమైన ప్రక్రియ ఏది లేదు. వారి పనితనము మరియు రంగులతో వారి నైపుణ్యము అద్భుతమైనవి. వారి రంగులు ఈరోజు మన దగ్గర ఉన్న వాటి కంటే ఎంతో ప్రకాశవంతంగా ఉంటాయి. ఐగుప్తీయులు రంగుల కోసం ఉపయోగించిన ఫార్ములాలు గనుక ప్రస్తుతం మన పెయింట్ కంపెనీలకు తెలిస్తే వారు దేనికైనా సిద్ధపడతారని నేను నమ్మకంగా చెప్పగలను. 4000 సంవత్సరాల తర్వాత కూడా అవి ప్రకాశవంతంగా, అందంగా మరియు ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. వారి ఇతర విజయాలతో పాటు ఐగుప్తీయులకు ఒక అద్భుతమైన గ్రంథాలయం కూడా ఉండేది. మోషే ఐగుప్తీయుల జ్ఞానమంతటిలోనూ గొప్ప ప్రావీణ్యతను సంపాదించాడని మనకు చెప్పబడింది. అయితే మోషే విద్యలో ఉన్న ఒక పెద్ద లోపం ఏమిటంటే ఆ విద్య అతనికి దేవుణ్ణి ఎలా సేవించాలో నేర్పించలేదు. కానీ మోషేను మనము తక్కువ అంచనా వేయవద్దు. అతడు ఒక శ్రేష్టమైన వ్యక్తి. అపోస్తులుల కార్యముల గ్రంథంలో స్టెఫెను, మోషే జీవితంలోని ఈ కాలం గురించి మనకు కొంత అవగాహన కల్పిస్తూ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 20 నుండి 29 వచనాల్లో ఈ విధంగా అన్నాడు. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయము చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచచూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడు మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తీని చంపినట్లు నన్నును చంపదలిచి ఉన్నావా అని అతనిని త్రోసివేసెను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశీయుండి. ప్రియులారా, మరొక మాటలో చెప్పాలంటే ఐగుప్తులో అతడు పొందిన శిక్షణ అంతా ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషేను సిద్ధం చేయలేదు. ఒకరోజు అతడు బయట ఉన్నప్పుడు ఒక ఐగుప్తు కాపలదారుడు ఇశ్రాయేలు బానిసల్లోని సహోదరుల్లో ఒకరిని హింసించి కొట్టడం చూసి మోషే ఆ ఐగుప్తు కావలి వాణ్ణి చంపాడు. తాను చేసిన పనిని ఎవరైనా చూశారేమోనని మోషే చుట్టూ చూశాడు. కానీ అతడు పైకి చూడలేదు. అతడు దేవుని వైపు చూడవలసి ఉండేది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను విడిపించడంలో మోషే దేవుని కంటే 40 సంవత్సరాలు ముందుగా పరిగెత్తుతున్నాడు. కాబట్టి ఇలాంటి పని చేయకుండా దేవుడు అతన్ని ఆజ్ఞాపించి ఉండేవాడు. అందువల్లనే ఇప్పుడు దేవుడు అతన్ని అరణ్యానికి అవతలి వైపుకు పంపబోతున్నాడు. ఇక నిర్గమకాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిద్దాం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మోషే ఐగుప్తులో 40 సంవత్సరాలు గడిపాడు. కానీ రాబోయే సంఘటనలకు అది అతన్ని సిద్ధం చేయలేకపోయింది.
ఇప్పుడు అతడు ఒక అన్యురాలును వివాహం చేసుకోబోతున్నాడు. ఇక నిర్గమకాండము 2వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు గమనిద్దాం. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగూయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా? ఆ మనుషుని ఎలా విడిచి వచ్చితిరి? భోజనంనకు అతని పిలుచుకొని రండెనెను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. సిప్పోరా మోషేకి ఇవ్వబడింది. అతడు ఆమెను తన వధువుగా చేసుకున్నాడు. పాత నిబంధనలోని చాలామంది పురుషులు క్రీస్తుకు ప్రతిరూపాలుగా ఉండడం ఆసక్తికరమైన విషయం. వారి జీవితంలోని అన్ని వివరాలు క్రీస్తుకు ప్రతీకలు కానప్పటికీ వారు నిశ్చయంగా ఏదో ఒక విధంగా క్రీస్తును చిత్రీకరిస్తారు. మన రక్షకుడైన క్రీస్తుకు పూర్తి విరుద్ధంగా మోషే ఒక హంతకుడు అయినప్పటికీ మోషే దేవునిచే ఎన్నుకోబడిన విమోచకుడు కావడం ద్వారా క్రీస్తుకు ఒక ప్రతిరూపంగా ఉన్నాడు. అతడు ఇశ్రాయేలుచే తిరస్కరించబడి అన్యజనుల వైపు తిరిగి ఒక అన్యజనురాలైన స్త్రీని వధువుగా చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు మళ్ళీ ఇశ్రాయేలు విమోచకుడిగా ప్రత్యక్షమై వారిచే అంగీకరించబడ్డాడు. అందుకే మనము మోషేను మిద్యాను దేశంలో చూస్తాం. రాబోయే 40 సంవత్సరాల పాటు అదే అతని నివాసంగా ఉంటుంది. అతనికి 2 కుమారులు జన్మిస్తారు. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి అతడు అరణ్యంలోనే తన సన్నాహాలను ప్రారంభిస్తాడు. ప్రియులారా, మోషే వైవాహిక స్థితికి సంబంధించి ఎప్పుడూ ఒక ప్రశ్న ఉంది. అతడు తన భార్యను ప్రేమించి ఉంటాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ మనకు లభించిన వృత్తాంతం వారి మధ్య అద్భుతమైన సంబంధాన్ని వెల్లడించదు. అతని జీవితంలోని ఈ భాగాన్ని మోషే దాదాపుగా విస్మరించాడు. సిప్పోరా అనే పేరుకు అర్థము పిచ్చుక. ఈ పేరు బహుశా చిన్నది, కంగారు పడే వ్యక్తిని సూచిస్తుంది. ఇక 22 నుండి 25 వచనాలను మనం గమనిద్దాం. ఆమె ఒక కుమారుణ్ణి కనినప్పుడు మోషే, నేను అన్య దేశములో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టెను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించడానికి సిద్ధమవుతున్నాడు. విమోచకుడిగా ఉండడానికి మోషే శిక్షణ పొందాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల కంటే శ్రేష్ఠులని కానీ, వారు ఆయనకు సత్యవంతులుగా విశ్వాసులుగా ఉన్నారని కానీ, లేదా వారు విగ్రహారాధన చేయలేదని కానీ దేవుడు వారిని విడిపించడానికి ఎంచుకోలేదు. వాస్తవానికి ఈ ప్రజలు దేవునికి అత్యంత అవిశ్వాసులుగా ఉన్నారు. వారు ఆయనను కాకుండా విగ్రహాలను సేవించారు. ఐగుప్తు నుండి విడిపించబడి మోషే వారిని అరణ్యంలోకి నడిపించిన తర్వాత కూడా ఇశ్రాయేలీయులు ఆరాధించడానికి ఒక బంగారు దూడను తయారు చేయడాన్ని మనం గమనిస్తాం. వారు బానిసత్వంలో నిస్సహాయ నిరాశజనకమైన స్థితిలో ఉన్నందున వారిని విడిపించాలని దేవుడు కోరుకున్నాడు. వారి పక్షాన ఎవరైనా జోక్యం చేసుకోకపోతే వారు తప్పకుండా నశించిపోయేవారు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలును విడిపించడానికి 2 కారణాలు చెబుతున్నాడు. 1, ఆయన వారి మూలుగులను విన్నాడు. 2, ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలు యొక్క నిస్సహాయ నిరాశజనకమైన పరిస్థితి
దేవుని యొక్క హృదయాన్ని కదిలించింది. మరియు 400 సంవత్సరాల తర్వాత అబ్రహాము సంతానాన్ని తిరిగి దేశంలోకి తీసుకువస్తానన్న ఆయన వాగ్దానము వారిని విడిపించడానికి దేవుడు ఒక ప్రణాళికను రూపొందించేలా చేసింది. ప్రియులరా, ఒకవేళ మీరు విమోచించబడిన వ్యక్తులుగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఎందుకు విమోచించాడని మీరు అనుకుంటున్నారు? దేవుడు ఇశ్రాయేలును రక్షించిన అదే కారణంతోనే మనలను కూడా రక్షించాడు. ఆయన రక్షణకు అర్హమైనది ఏది మనలో ఆయనకు కనబడలేదు. మనకున్న ఏ యోగ్యత వలన మనము రక్షించబడలేదని ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పౌలు రోమాపత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాల్లో దీన్ని ఈ విధంగా వివరిస్తున్నాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇక్కడ ఉచితముగా అనే పదానికి కారణం లేకుండా అని అర్థం. మనము ఏ కారణం లేకుండానే మన పాపాల నుండి రక్షించబడ్డాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని మన ప్రభువు చెప్పినప్పుడు ఆయన ఉపయోగించిన పదం కూడా ఇదే. దేవుడు నా వైపు చూసి, ఓహో, నీవు భక్తిగల క్రైస్తవ కుటుంబంలో గొప్ప కులములో పుట్టావు, భక్తిగా జీవిస్తున్నావు, భక్తిగల సంఘములో నిజాయితీగా కష్టపడి పనిచేసేవాడివి, అందుకే నేను నిన్ను విమోచించబోతున్నాను అని అనలేదు. అసలు విషయం ఏమిటంటే దేవుడు మనల్ని పాపము మరియు అజ్ఞానము అనే చీకటిలో గాఢాంధకారంలో చూశాడు. మనము నిస్సహాయంగా నశించిపోయామని, మనల్ని మనము రక్షించుకోలేమని ఆయన చూశాడు. దేవుని ప్రేమ ఒక రక్షకుడిని అందించింది. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనకు చెబుతుంది. అయితే మనల్ని రక్షించింది ఆయన ప్రేమ కాదు, అది ఆయన కృప. క్రీస్తు యేసు నందున్న విమోచన ద్వారా ఆయన కృప చేత మనము ఏ కారణము లేకుండానే రక్షించబడ్డాం. తమలో రక్షణకు యోగ్యమైనది ఏదో దేవుడు చూశాడని చాలామంది అనుకుంటారు. పాపులుగా ఉన్న తమను దేవుడు రక్షించాడని, అయితే తాము ఎంత మంచివారిగా ఎదుగుతామో చూసి ఆయన అలా చేశాడని వారు నమ్ముతారు. ఈ ఆలోచన పూర్తిగా తప్పు అని నేను చెప్పాలని అనుకుంటున్నాను. మనం ఎప్పటికీ మంచివారిగా మారలేము. మనలో ప్రతి ఒక్కరిలో ఏ మంచి నివసించని పాత స్వభావం ఉంది. రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో పౌలు భక్తుడు ఇలా అంటాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. ప్రియులారా, మనిషిలో ఏ మాత్రము మంచి లేదని చెప్పడము నిజంగా మనసును కుదిపేస్తుంది. మనలో ఎప్పుడు మంచి లేదు, ఎప్పటికీ ఉండదు కూడా. అందుకే మనము ఏ మంచిని సృష్టించలేం. అందుకే మనము రక్షించబడినప్పుడు దేవుడు మనకు ఒక క్రొత్త స్వభావాన్ని ఇస్తాడు. మనలోని పాత స్వభావము చివరికి నాశనం చేయబడాలి. దేవుడు ఇశ్రాయేలులో ఏ మంచిని చూడలేదు, కానీ బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు మొరను ఆయన విని వారిని విమోచించాడు. దేవుడు మన నిస్సహాయ స్థితిని చూసి మనలను రక్షించాడు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, కానీ దాని గురించి మానవ జాతి ఏమనుకుంటుందో ఆయన అడగలేదు. దేవుడు ఇది మీ రక్షణ కొరకు నా ప్రణాళిక, ఇది మీకు ఇష్టమైతేనే నేను దీనిని నెరవేరుస్తాను అని చెప్పలేదు. తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి లోక పాపాల కొరకు మరణించడానికి తన కుమారుని పంపాడు. కుమారుడు కూడా రావడానికి అంగీకరించాడు. మరియు రక్షణ కొరకు యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరిని రక్షించడానికి తండ్రి అంగీకరించాడు. ప్రియులారా, దేవుడు మనతో ఇది నేను మీకు అందించే రక్షణ, దీనిని స్వీకరించండి లేదా తిరస్కరించండి అని అంటున్నాడు. మనము దానిని స్వీకరించాలని ఆయన కోరుకుంటాడు. కానీ ఆ ఎంపికను ప్రతి వ్యక్తికే ఆయన వదిలివేస్తాడు. ఒకసారి తన కొడుకును గొప్ప విశ్వవిద్యాలయంలో చదివించడం కోసము బట్టలు ఉతుకుతూ కష్టపడి పనిచేసే ఒక తల్లి ఉండేది. ఒకసారి అతడు సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు తాను అప్పటికే నేర్చుకున్న ఉదారవాద బోధనల వల్ల, అనగా తప్పుడు బోధనల వలన అతని మనస్సు దేవునిపై
సందేహాలతో నిండిపోయింది. తన ఆలోచన విధానంలో వచ్చిన ఈ మార్పు గురించి తన తల్లికి తెలియకూడదని అతడు కోరుకున్నాడు. అయితే అతని తల్లి మాత్రము దేవుడు తనను రక్షించడం ఎంత అద్భుతమో, తాను రక్షించబడ్డానని తనకు ఎలా తెలుసో ఆమె అతనికి చెబుతూనే ఉంది. చివరికి అతడు ఆమె మాటలు ఇంకా వినలేక, అమ్మా, ఈ విశ్వంలో నువ్వెంత చిన్నదానివో నీకు తెలుసా? ఒకవేళ నీవు నీ ఆత్మను కోల్పోయినప్పటికీ దేవునికి ఎటువంటి నష్టం లేదు, దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు అన్నాడు. ఆమె వెంటనే సమాధానం ఇవ్వకుండా భోజనాన్ని బల్లపై పెడుతూనే ఉంది. చివరికి ఆమె, నీవు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తున్నాను, నీవు చెప్పింది నిజమే, ఈ అనంత విశ్వంలో నా చిన్న ఆత్మ వల్ల పెద్దగా ప్రయోజనం లేదు, నేను పెద్దగా నష్టపోను, దేవుడు కూడా పెద్దగా నష్టపోడు, కానీ ఆయన గనుక నన్ను రక్షించకపోతే నాకంటే ఎక్కువగా ఆయనే నష్టపోతాడు. నేను యేసుని విశ్వసిస్తే ఆయన నన్ను రక్షిస్తానని వాగ్దానం చేశాడు. ఆయన తన మాటను తప్పితే మాత్రము ఆయనే తన కీర్తిని కోల్పోయి తన స్వభావాన్ని మలినం చేసుకుంటాడు అని అంది. ప్రియులారా, దేవుడు సర్వ మానవాళికి చెబుతున్న మాట ఇదే. ఇశ్రాయేలీయులలో ఆకర్షణీయమైనది మంచిది ఏమీ లేదు, కానీ ఆయన వారి మొరను విన్నాడు. మనలను రక్షించడానికి ఆయనను ప్రేరేపించేంత మనోహరమైనది మనలో ఏది లేదు. దేవుడు అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులతో ఇశ్రాయేలు విమోచన వాగ్దానంతో ఒక నిబంధన చేశాడు. యేసుక్రీస్తును రక్షకునిగా విశ్వసించే ఎవరినైనా రక్షించడానికి కూడా ఆయన అంగీకరించాడు. కృప అంటే ఆచరణలో ఉన్న ప్రేమ. ఆయన తన కృప ద్వారా మనలను రక్షిస్తాడు మరియు ఆయన గొప్ప ప్రేమ విమోచనను అందించింది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ స్వంత క్రియల మీద ఆధారపడకుండా యేసు యొద్దకు వచ్చి ఆయనను నీ రక్షకునిగా స్వీకరించగలవా? అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. మోషే అనగా అర్థం ఏమిటి? మోషే అనగా అర్థం ఏమిటి? 1. బయటకు తీయబడినవాడు. 2. గొప్ప నాయకుడు. 3. అరణ్యవాసి. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, ఇందలి సత్యాలు మీ హృదయాలకు హత్తుకునే విధంగా ఉన్నాయని నమ్ముతున్నాము. ఈ క్రమబద్ధమైన అధ్యయనానికి సంబంధించి కానీ, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి కానీ ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు లేక ప్రార్థన మనవులు ఉంటే దయచేసి తప్పనిసరిగా స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాము. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.